కొడుకు గాఢ నిద్రలో ఉన్నాడు. ఫోన్ రింగ్ అయింది. రాత్రి 12 గంటలకి ఎత్తాడు. హలో అంటున్నాడు. ఇంతలో అటు సైడ్ నుండి తల్లి, నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు అంది. నీకు బుద్ధుందా? అసలు ఈ టైంలో ఫోన్ చేస్తావా? అసలు ఏ మార్నింగ్ చెప్పకూడదా అని విసుక్కుని ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ వెంటనే ఆ మాటలు విని ఆవిడ బాధపడుతుంటే భర్త ఫోన్ చేశాడు తండ్రి పిల్లవాడికి. బిజీ వస్తుంది. ఎవర్రా ఫోన్లో బిజీ అని అడిగాడు తండ్రి. ఫ్రెండ్ అన్న గుర్తు పెట్టుకుని ఫోన్ చేశాడు. అవునరా, నిన్న మొన్న పరిచయమైన ఫ్రెండ్ చేస్తే గుర్తు పెట్టుకుని ఫోన్ చేశాడు. నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి నీకు కని పెంచి పెద్దవాడిని చేసి నీకు అన్ని సేవలు చేసి నీకు ఒక రూపాన్ని జీవితాన్ని ఇచ్చిన తల్లి మట్టికి బుద్ధి లేనిది పిచ్చిది. అవునరా, నిజంగా భలే కరెక్ట్ గా బిరుదిచ్చావే. నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి నువ్వో తల్లో బిడ్డో ఒక్కళ్లే ఉండాలని డాక్టర్ చెప్పినప్పుడు నువ్వెవరో తెలియకుండానే, అసలు నీ రూపమేంటో నీ తల్లికి అర్థం కాకుండానే నేను లేకపోయినా పర్వాలేదు నా బిడ్డ భూమి మీద ఉంటే చాలు అని కోరుకున్న పిచ్చిదిరా నీ తల్లి. నిజమే, నీ కోసం ఆకలేసినా సరే ఆకలిని చంపుకుని ముందు నువ్వు తిన్నాక నీ మిగిలిపోయింది నేను తింటే చాలు అనుకుంది కదా. నువ్వు చదువుకోవడం కోసం తన తాళిని సైతం తాకట్టు పెట్టి పసుపు కొమ్ములు వేసుకుని తిరిగింది కదా. నీ తల్లి పిచ్చిదే. చాలా మంచి బిరుదిచ్చావు నాన్న అంటూ ఫోన్ కట్ చేశాడు. ఒక్క నిమిషంలో బిడ్డ కళ్లల్లో నీళ్లు తిప్పుకుని తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పాడు. అవును, నిన్న మొన్న పరిచయమైన బంధాల కోసం తల్లిదండ్రులు ప్రాణం పెట్టి మనని పెంచిన విలువ లేకుండా తీసి పడేస్తున్నామే. మనంత పిచ్చి మూర్ఖులు ఇంకెవరు